ఎరా ఒక ఫాదర్గా అడుగుతున్నాను, ఒకవేళ నువ్వు ఓడిపోతే? నాకు రాని ఆలోచన నీకెందుకు వచ్చింది? ఒకవేళ ఈ పందెంలో నువ్వు ఓడిపోతే ఆన్సర్ మై క్వశ్చన్. నువ్వు బావి మీద కూర్చున్నావు కదా, పడిపోతే? సపోర్ట్ ఉందిగా, నేను పడిపోను. నేను ఓడిపోను, నాకు లవ్ సపోర్ట్ ఉందిగా. నీకు ప్రేమ పిచ్చి పట్టిందిరా, ప్రేమ పిచ్చి పట్టింది. నీకు డబ్బు పిచ్చి పట్టిందని నేను ఎప్పుడైనా అన్నానా డాడీ? ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఏంటో ఇక్కడ అందరూ నాకన్నా చాలా తెలుగుగా మాట్లాడేస్తున్నా. తీసుకో. ఏంటో ఈ జీవితం నాకు అర్థం కావట్లేదు. లండన్లో అంత వండర్ఫుల్ లైఫ్ వదిలేసి ఈ చెత్త తింటూ అంతేలే. భగవంతుడు ఆయుష్ రేఖతో పాటు అదృష్ట రేఖ కూడా రాసుంటాడు. అది ఉన్నప్పుడే అనుభవించాలి. అది పోయిన తర్వాత ఏడ్చినా రాదు. వింటున్నాడా? వింటున్నట్టున్నాడు అంకుల్. రే బండా, కొంతమంది ఫుల్ లైఫ్ మెషిన్లా పనిచేస్తారు. లక్షలు కోట్లు సంపాదించి కానీ చాలా అదృష్టవంతులు అనుకుంటారు. కానీ ప్రేమని మించిన అదృష్టం ఇంకోటి లేదని తెలుసుకోరు. అది తెలుసుకునేసరికి లైఫ్ ఫినిష్ అయిపోతుంది. వింటున్నారా అంకుల్? ఇంకోసారి చెప్పమంటారా? ఏంట్రా ప్రేమ 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 అని వచ్చినప్పుడు నేను చూస్తున్నా. ఏంటి ఇవన్నీ చేసేది? ప్రేమకు పెద్ద పవర్ ఉన్నట్ట? మేము చేయలేమా ఇవన్నీ? తినలేమా దీన్ని? ఏంటి తినాలా? అంతేగా పెద్ద పోజు కొడుతున్నాడు వీడు. మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారా అంకుల్? అంకుల్ కార్లో కూడా మంచినీళ్ళు లేవు. ఎలా తింటున్నారా దీన్ని? చచ్చిపోతారా మనుషులు ఇది తింటే? చిన్నప్పటి నుంచి ఎప్పుడు నీకు అలవాటు చేయలేదేరా? ఏరా ప్రేమ కోసం ఏదైనా భరిస్తావా? అంత పవర్ ఉందా ప్రేమకి? ప్రేమకు అంత పవర్ లేకపోతే నేను అక్కడి నుంచి ఇక్కడికి రాను. నన్ను వెతుక్కుంటూ మీరు వచ్చేవారు కాదు. ఎప్పటికైనా ఆడి ప్రేమను ఒప్పుకుంటారా అంకుల్? నేను ఒప్పుకోను. తను కోరుకున్న అమ్మాయి కోసం అన్ని వదిలేసి వచ్చిన నా కొడుకు నచ్చాడు. కానీ అమ్మాయి మహారాణిలా హాయిగా ఆ ఇంట్లో ఉంది. ఆమె నాకు నచ్చలేదు. ఆమె నేను ఒప్పుకోను. మీరు పొరపాటు పడుతున్నారు. ఎవరు? మీలాగా నేనే గొప్పవాడు కాదులేండి. పొద్దున ఒక రైలు, సాయంత్రం ఒక రైలు వచ్చే రైల్వే స్టేషన్కి నేను చిన్న స్టేషన్ మాస్టర్ని. ప్రేమ కోసం మీ అబ్బాయి ఇక్కడ పచ్చడి మెతుకులు తింటున్నాడని మీరు బాధపడుతున్నారు. కానీ అక్కడ అమ్మాయి కూడా అవే తింటోంది. అవునయ్యా, మీ అబ్బాయి నేల మీద పడుకుంటున్నాడని సిరమ్మ కూడా నేల మీద పడుకుంటోంది. తన ఇంట్లోనే తనకు పని మనిషిలా బతుకుతోందయ్యా. ఏమిటిదంతా పాతకాలపు మనిషిలాగా అనిపిస్తుందా? అవును, నిజమే. పాతకాలపు అమ్మాయి కనుకే రోజు ఆ గుళ్ళో దీపం వెలిగిస్తూ తన ప్రేమ పండాలని మొక్కుకుంటోంది. ఆ దీపం ఆరదమ్మా. దాన్ని నువ్వు ఆరనివ్వవు. నా కొడుకు సంతోష్ డాలర్స్ మధ్య డిన్నర్ చేసేవాడు, పౌండ్స్ మధ్య పడుకునేవాడు. వైన్ చుక్క తప్ప చెమట చుక్క అంటే ఏంటో తెలియకుండా పెరిగాడు. అలా పెంచాను. అలాంటి నా కొడుకును చూడగానే మట్టి వాసన వచ్చింది. ముందు నా కోపం వచ్చింది. కానీ ఇప్పుడు తెలిసింది, నేను అడుగు పెట్టింది నేను ఎప్పుడో మర్చిపోయిన భారతదేశపు నేల మీదని. నా కొడుక్కి, వాడితో పాటు నాకు మట్టి విలువ తెలిసేలా చేసింది నీ ప్రేమ. హ్యాట్స్ ఆఫ్. వస్తానమ్మా. నువ్వు తీసుకున్నది మంచి నిర్ణయం కాదు. మా చెల్లెలు ఊరుకోదు. దీనివల్ల మీ మొగుడు పెళ్ళాలి మధ్య గొడవలు వస్తాయి. అవునవును, గొడవలు వచ్చేస్తాయి. అదేనండి,
నా వల్ల మీ కుటుంబంలో గొడవలు రావడం నాకు ఇష్టం లేదు. ఎక్స్క్యూజ్ మీ, అంత సీన్ లేదండి. ఆమె వీక్నెస్ నాకు తెలుసు. ఏ విధవ ఏం చెప్పినా నమ్మేస్తుంది. ఇప్పుడు నేను లండన్ వెళ్తున్నాను, ఆవిడ ఎలా కన్విన్స్ చేయాలో నాకు తెలుసు. రేయ్, ఏమిట్రా ఇది? ఇట్రా. మరి దీని సంగతి ఏమిట్రా? ఆవిడ మాట ఇచ్చింది కదా అని అందరికీ చెప్పుకున్నాను. ఇప్పుడు అందరూ పెళ్ళెప్పుడు అడుగుతున్నారు. ఇప్పుడు నా కూతురు బతికి ఏం కావాలి? చూడు చూడు ఎట్టా చూస్తున్నా. మా చెల్లెలు ఏమైనా పిచ్చిది అనుకున్నావా? మా బావ చెప్పిందల్లా నమ్మేయడానికి? నీ భయం ఏమిటి? సంతోష్ గారు ఆ పిల్లల్ని పెళ్లి చేసుకుంటాడనేగా. అది జరగదు. అలా చేసుకోవాలంటే పందెం గెలవాలరా. వాడు గెలవకూడదని ఆ శివరాం గారు ఇలాంటి దిక్కుమాలి పందెం పెట్టాడు. వాడు ఓడిపోవడం ఖాయం. ఇది ఇంకొకసారి చెప్పు. వాడు ఖచ్చితంగా ఓడిపోతాడు.